రామాయణం ఉత్తరకాండ 80 సర్గ. ఇక్కడ దండుడు శుక్రాచార్యుడు యొక్క కూతురైన అరజను బలాత్కారంగా అనుభవించుట గురించి చెప్తున్నారు. ఏతత్ ఆఖ్యాయ రామాయ మహర్షి కుంభ సంభవ అస్యామేవ పరం వాక్యం కథాయా ఉపచక్రమే. అగస్త్య మహర్షి ఏదైతే శ్రీరాముడికి మనువు ఒక్క కొడుకైన ఇష్వాకు కొడుకైన దండుడు, ఆయనకున్న అంతమంది 100 పుత్రుల్లో చిన్నవాడైన వాడు చాలా దుష్ట స్వభావం కలిగి ఉన్నవాడు. అందుకని చాలా దూరమైన ప్రదేశంలో అక్కడ అద్రికి శైవల్య పర్వతానికి మధ్యలో ప్రదేశానికి రాజుగా చేసి అక్కడ పంపించేస్తే చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. శుక్రాచార్యుడు యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఆయన్ని గురువుగా తీసుకుని ఈ వృత్తాంతాన్నంతా చెప్తూ ఉండగా మరొక విషయాన్ని కూడా ఆయన రాముడికి మళ్ళీ ఇలా చెప్తున్నారు అగస్త్య మహర్షి. తతః సా దండః కాకత్స బహువర్షఘనాయుతం అకరోత్ తత్ర దంతాత్మా రాజ్యం నిహత కంటకం. రామ, దాని తర్వాత అంటే దండుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు అని చెప్పాడు. ఇలా పరిపాలన జరుగుతున్నది. ఎలా అయితే ఇంద్రుడు అమరావతిని పరిపాలిస్తున్నాడో అలాగే బృహస్పతి యొక్క సహాయంతో, అదేవిధంగా దండుడు శుక్రాచార్యుడు యొక్క సహాయంతో పరిపాలనని అంత చక్కగా కొనసాగిస్తున్నాడు. ఇలా మనోనిగ్రహంతో ఉన్న ఆ దండుడు రాజ్యానికి శత్రుబాధ లేకుండా చాలా వేల సంవత్సరాలు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. అథాకాలేతు కస్మించిత్ రాజా భార్గవమాశ్రమం రమణీయం ఉపాక్రామచ్చేత్రే మాసి మనోహరే. కొంతకాలం అలా గడిచిపోయిన తర్వాత మనోహరమైన చైత్రమాసం రానే వచ్చింది. అంటే కొన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేశాడంటే ప్రతి మాసం వస్తూనే ఉంటుంది. అన్ని సంవత్సరాల్లో వచ్చే మాసాలు అవే, కాలాలు అవే. కానీ అంత మనోనిగ్రహంతో అంతలాగా రాజ్యాన్ని పరిపాలించిన వాడు కూడా కాలాంతరంలో కొంచెం కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ చైత్రమాసం వచ్చింది. అప్పుడు చాలా మనోహరంగా ఉంటున్న ఆ కాలంలో ఈ దండుడన్న మహారాజు చాలా దర్శనీయంగా ఉన్న శుక్రాచార్యుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. గురువు గారే కదా, ఆయన వారు ఏదైతే సహాయంతోనే పరిపాలన చేస్తున్నాడు, ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. తత్ర భార్గవ కన్యాం సారూపేణ ప్రతిమాం భువి విచరంతిం వనోద్దేశే దండో అప్యశ్యద్దనుత్తమాం. శుక్రాచార్యుడు ఆశ్రమానికి వెళితే ఆ వన ప్రదేశంలో ఆయన అటు ఇటు తిరుగుతున్న శుక్రాచార్యుడు యొక్క కూతుర్ని చూశాడు. ఆవిడ యవ్వనంలో ఉంది, పైగా అతిలోక సౌందర్యంతో ఉన్నది, అంత అందంగా ఉన్నది. సదృష్ట్వా తాం సుధర్మేధ అనంగాసరపీడితః అభిగమ్య సుసంవిఘ్నాం కన్యాం వచనమబ్రవీత్. ఆవిడంత అందంగా ఉండేసరికి చూసేసరికి దుష్ట స్వభావం ముందు నుంచి ఉన్నది. ఎంత పరిపాలనలో ఉన్నా, ఎంత గురువు యొక్క సహాయం లభించినా, ఇవన్నీ ఉండి కూడా ఇంతకు ముందు దాకా మనోనిగ్రహం ఉందని మళ్ళీ స్పష్టంగా చెప్పారు. కానీ దుష్ట స్వభావం చాలా సహజంగా ఉన్నవాడికి నిగ్రహం అరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ చంచలత్వానికి లోబడిపోతూ ఉంటారు. ఆ కారణంగా ఇక్కడ చైత్రమాసం మళ్ళీ వికారాలతో కూడుకున్నట్టుగా మలినమైన మనస్కుడు ఆమెను చూసిన వెంటనే మళ్ళీ వికారాలు వచ్చేసాయి. అంటే కొన్ని సంపర్కాలు కాకుండా ఉన్నంత వరకే నువ్వు నిగ్రహంలో ఉంటావు. అది వచ్చింది అంటే మళ్ళీ నీ నిగ్రహం ఎగిరిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు మూలాల నుంచి దాన్ని తొలగించుకోలేదు. పైకి నటిస్తున్నావు కానీ అంతరంగం నుంచి నీకు ఎప్పుడైతే మలినాలు తొలగిపోతాయి ఇంకా నటించాల్సిన అవసరం లేదు. ప్రదేశం మారినా, మన చుట్టుపక్కల వాతావరణం మారినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే అదే స్థిరత్వంతో ఉంటావు. అలా లేని కారణంగా వికారాలు మళ్ళీ వచ్చి కూర్చున్నాయి. అందుకు ఆమెను చూడగానే ఆ చంచలత్వం, మన్మథ బాణాలు కలిగినట్టుగా వికారాలు వచ్చేసాయి. ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే గురువు కూతురు అన్న విచక్షణ కూడా లేదు. ఎవరి సహాయం ద్వారా నేను ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నానా అన్న విచక్షణాన్ని కూడా మర్చిపోయి ఆమె ఎవరో అని సమీపించి దగ్గరికి వెళ్ళాడు. చూడగానే ఆవిడ భయపడింది.
భయపడుతుంది కదా అని కనీసం అక్కడి నుంచి తప్పుకున్నాడంటే లేదు. మళ్ళీ ఆవిడతో సంభాషించటం మొదలుపెట్టాడు. కూతస్త్వమసి శుశ్రూణి కస్యావాసి సూతాశుభే పీడితోహం అనంగేన గచ్చామి త్వాం శుభాననే. ఓ శుభాంగి అంటే చాలా చక్కగా ఉన్నదానివి, సుందరి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? అసలు నువ్వెవరు? నేను కోరికతో నిన్ను చూసి ఇంకా ఇంకా మోహానికి లోబడిపోతున్నాను. పైగా నిన్ను నేను పొందాలనుకుంటున్నాను. అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే నీ పరిస్థితిని బట్టి, నీ అధికారం బట్టి కూడా నువ్వు నడుచుకోవాలి. ఎలా పడితే అలా, ఎవరితో పడితే అలా కూడా నువ్వు ఉండకూడదు. రాజుగా ఉన్నవాడు ఎలా ఉండాలి? కొన్ని వాటికి దూరంగా ఉండాలి. కొన్ని నేను చూసుకోవాలి, నన్ను ఆదర్శంగా తీసుకుని మళ్ళీ కొంతమంది పాడైపోయే అవకాశం ఉంది. పైగా తప్పు పని చేసిన వాళ్ళని శిక్షిస్తూ ఉన్నాను, అధికారంలో ఉన్నాను, ఆ తప్పులు మళ్ళీ నేను చేయకూడదన్న విచక్షణ కూడా ఉండాలి. అంతేకాని అధికారం ఉంది, భోగం ఉంది, నేను ఇష్టారాజ్యంగా ఎట్లా నడుచుకున్నా నన్ను అడిగేవాడు లేడు అన్న భావనలో ఉండకూడదు. కానీ ఇక్కడ అంటే కోరిక రాగానే ఎవరి కోసం వచ్చాను? శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాను, ఆయన ఉన్నారా లేదా కనుక్కొని వెళ్ళిపోవటం అన్నది ధర్మం. కానీ ఆ విషయాన్ని వదిలేసి అక్కడ కనిపించిన అమ్మాయికి కారణంగా మళ్ళీ ఇక్కడ భావోద్వేగాలు వచ్చేసినాయి, కామం వచ్చేసింది, కోరిక వచ్చేసింది. కోరిక వచ్చింది కానీ దాన్ని మళ్ళీ అణుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా విచక్షణ రహితంగా నాకు నువ్వు కావాలి, నేను నిన్ను పొందాలనుకుంటున్నానని కూడా విచక్షణ రహితంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే ఒక్కసారి కోరిక వచ్చిన తర్వాత అధర్మంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోతున్నావో ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా, ఇది సమయమా, ఇది సందర్భమా అన్న విచక్షణని కూడా కోల్పోతావు. దిగజారిపోయే స్థితికి వెళ్ళిపోతావు. కొంతమందికి మద అహంకారం ఉంటుంది, కొంతమందికి అధికార అహంకారం ఉంటుంది, కొంతమందికి ఈ సంపత్తి అన్న అహంకారం ఉంటుంది. నేను ఏది చేసినా చెల్లుతుంది, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది, విచక్షణారహితంగా అయిపోతారు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది నీకు రావటానికి ఎంతసేపు పట్టిందో తెలియదు కానీ పోవటానికి ఒక క్షణం కూడా పట్టదన్న విచక్షణ ఉండదు. 99 సంవత్సరాలు నేను తపస్సు చేసో ఏది చేసో కొన్ని సిద్ధులు పొందానో కొన్ని నేను సాధించుకున్నాను. అవన్నీ ఒక్క వ్యామోహ కారణంగా, ఒక్క కోరిక కారణంగా ఒక్క నిమిషంలో అవన్నీ నా నుంచి వెళ్ళిపోతాయి. పోవటం చాలా తేలిగ్గా వెళ్ళిపోతాయి. సంపాదించుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు నేను కష్టపడాలి. కానీ ఈ వికారాల కారణంగా మనకి ఆ భేదం తెలియని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. తస్య చైవం బ్రువాణస్య మోహనాత్మస్య కామినః భార్గవి ప్రత్యువాచేదం వచః సాను నయం నృపం. ఇంత కామ పరవశుడైపోయి మోహానికి లోబడిపోయిన దండుడు ఇలా మాట్లాడుతుంటే శుక్రాచార్యుడు యొక్క కూతురు, ఆయన్ని భార్గవుడు అని కూడా అంటారు. అందుకే భార్గవ కన్య అన్నారు. ఈ వినయంగా ఆ రాజుతో మళ్ళీ ఇలా చెప్తుంది. భార్గవస్య సుతాం విద్ధి దేవస్య క్లిష్టకర్మణః అరజాం నామ రాజేంద్ర జ్యేష్ఠాం ఆశ్రమవాసిని. ఓ రాజేంద్ర, నేను పూజ్యుడైన శుక్రాచార్యుడు యొక్క పెద్ద కూతుర్ని. అతడు ఎంతటి కార్యాన్నైనా సులభంగా సాధించగల శుక్రాచార్యుడు, అటువంటి ఆయనకి కూతురి, పైగా పెద్దదాన్ని. నా పేరు అనజ, నేను ఈ ఆశ్రమంలోనే నివసిస్తున్నాను అని చెప్పింది. మాం స్పృశా బలాత్ రాజన్ కన్యా పితృవసామ్యహం గురు పితా మే రాజేంద్ర త్వం చ శిష్యో మహాత్మనః వ్యసనం సుమహత్క్రుద్ధః సతే దధ్యాన మహాతపః. నీవు బలాత్కారంగా నన్ను, అంటే నా ఇష్టం లేకుండా నువ్వు నన్ను ముట్టుకోవద్దు. నేను తండ్రి చాటు బిడ్డని. అందరికీ పూజ్యుడైన శుక్రాచార్యుడు నా తండ్రి. ఆ మహాత్ముడివి ఒక శిష్యుడివి నీవు. అందుకని ఇప్పుడు గురువు కూతురు ఏమవుతుంది? చెల్లవుతుంది. సోదరితో సమానం నేను. పైగా ఆ మహాతపస్వికి కోపం రాకూడదు, నువ్వు ఇట్లాంటివి చెయ్యకూడదు. ఆయనకు గనక కోపం వచ్చిందంటే నీకు కష్టాలు కలుగుతాయి, నీకు దుర్గతి తప్పదు. ఈ భావన తొలగించుకో. అందుకని మహారాజా, సన్మార్గంలో ధర్మాత్ముడివై నువ్వు ఉండాలి. నేను తండ్రి చాటు బిడ్డను, అందుకుని నువ్వు ఇట్లా ప్రవర్తించకు అని చెప్పింది. యథి వా అన్యన్ మయా కార్యం ధర్మదృష్టిన సత్పథ వరయస్వానుపశ్రేష్ట పితరం మే మహద్యుతిం. కానీ కోరికగా ఉంది అని చెప్తున్నావు కాబట్టి
నువ్వు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటే అప్పుడు కూడా నా తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకుని అప్పుడు నన్ను భార్యగా నువ్వు స్వీకరించు. దానికైనా నువ్వు నా తండ్రి యొక్క అనుమతి తీసుకోవాలి, ఇంకోలాగా నాతో నువ్వు ప్రవర్తించకూడదు, అనర్థాలకి దారి తీస్తుంది, నీకు దుష్ఫలితాలు కలుగుతాయి, అవన్నీ నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని హెచ్చరించింది. అన్యధాతు ఫలం తుభ్యం భవే ఘోరాభి సంహితం క్రోధేన హి పితామేసౌ త్రైలోక్యమపి నిర్దహేత్ దాసతే చ అనవద్యాంగా తవ మాం యాచితః పిత. నా తండ్రికి గనక కోపం వస్తే ముల్లోకాలు కూడా దహించి వేస్తాడు. అందుకే నువ్వు ఇట్లాంటి తప్పు చేయటానికి కూడా సాహసించకు. నీకు నిజంగా నేను ఇష్టపడి నన్ను పొందాలని అనుకుంటే వివాహం ద్వారా నన్ను పొందాలి, దానికి కూడా నా తండ్రి యొక్క ఆజ్ఞ కావాల్సింది. అందుకు నువ్వు వెళ్ళి నా తండ్రిని అడుగు, ఆయన నీకు ఇచ్చి వివాహం చేస్తే అప్పుడు నువ్వు నన్ను స్వీకరించవచ్చు, అంతేగాని నువ్వు బలవంతంగా కూడా నన్ను తాకద్దు అని చెప్పింది. ఏవం బ్రువాణాం అరజాం దండః కామవసంగతః ప్రత్యువాచ మధోన్మత్తః శిరస్యాధ్యాయ చాంజలిం. అరజ ఇలా చెప్పుతూ ఉన్నా సరే ఆ కామం అన్నది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే మంచి చెడ్డ అన్న విచక్షణ మర్చిపోయాడు. ఆవిడికి మళ్ళీ నమస్కరించి సరే ఆవిడ్ని ఎలా అయినా సరే చేజిక్కించుకోవాలని ఆవిడ దగ్గరకంటా వెళ్ళిపోతున్నాడు. ఆ సౌందర్యాన్ని చూసి ఇంకా ఇంకా మోహానికి లోబడిపోతున్నాడు. ప్రసాదం కురు శుశ్రూని నకాలం క్షేప్తుమర్హసి తత్కృతే మమ ప్రాణ విధిర్యంతే వరానని త్వాం ప్రాప్య మే వధో వా స్యాత్ శాపో వా యది దారుణః భక్తం భజస్వ మాం భీరు భజమానం సువిఫలం. నువ్వు కాలాన్ని వృధా చేస్తున్నావు, ఇంకా మాటలు చెప్పకు. నాకు నిన్ను పొందాలనుంది కాబట్టి నా కోరిక తీరాల్సిందే. ఈ కోరిక తీర్చుకోవటానికి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, దీని కారణంగా నాకు ఏది లభించినా పర్వాలేదు, కానీ ఈ క్షణంలో నా కోరిక తీరాలి. భయపడకు, నిన్ను పొందాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది. నాకు దీని కారణంగా, ఈ తప్పు చేసిన కారణంగా ఇప్పుడు అనుభవించకపోతే నేను ఉండలేను. ఇప్పుడు అనుభవించిన తర్వాత నాకు మరణం వచ్చినా నాకేం నష్టం లేదు, నాకేం భయం లేదు అని ఆవిడ్ని వశపరుచుకోవాలని ఎలాగోలాగా నన్ను సుఖపెట్టు, నా ఈ కోరిక తీర్చు అన్నాడు. ఏవముక్త్వా సూతాం కన్యాం దోర్భ్యాం గృహ్య బలాద్బలి విస్ఫురంతిం యథా కామం మైథునాయోపచక్రమే ఏతమర్థం మహాఘోరం దండః కృత్వా సుధారుణం నగరం ప్రాయయావాసు మధుమంతం అనుత్తమం. ఇలా బలశాలి అయిన దండుడు ఈ కామానికి వశమైపోయాడు కాబట్టి ఆవిడ ఎన్ని రకాలుగా చెప్పినా వినేలాగా లేడు. ఆవిడ్ని బలవంతంగా అనుభవించటానికి సిద్ధపడిపోయాడు. ఆవిడ ఎంతలాగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే దాన్ని ఆయన నివారిస్తూనే ఆవిడ బలవంతంగా ఆయన అనుభవించేసి అక్కడి నుంచి తన నగరానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. అరజాపి రుదంతి సా ఆశ్రమస్య విధూరతః ప్రతిక్షంతి సుసంత్రస్త పితరం దేవసన్నిభం. దండుడు మళ్ళీ తన రాజ్యమైన మధుమంతకి వెళ్ళిపోయాడు. తర్వాత అరజ ఇలా భయంతో బాధతో ఏడుస్తూ కూర్చిపోయింది. ఆ ఆశ్రమ సమీపంలోనే ఏడుస్తూ దైవతల్యుడైన ఆ తండ్రి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మనకి ఏదన్నా జరిగింది అంటే అది ఇంకోలాగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకే మళ్ళీ మనకి తెలిసిన వాళ్ళ వల్ల మనకి ఏదన్నా జరిగినప్పుడు ఇంకా దానికి పరాకాష్ఠకి వెళ్ళిపోతాము. అందుకని తండ్రి వచ్చేదాకా తండ్రి యొక్క సహాయంతోనే పరిపాలన చేస్తున్నవాడు ఆ విచక్షణ రహితంగా ప్రవర్తించిన కారణంగా ఇప్పుడు తండ్రికి నేను ఎలా చెప్పాలి అని బాధతో తండ్రి వస్తే దాని ద్వారా తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటాడని వేచి చూస్తూ ఉంది అరజ. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 80 సర్గ సంపూర్ణం.